కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని వాక్యమును ధ్యానించే భాగ్యం పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానమై ఆదికాండము 49వ అధ్యాయం 4 వచనములు వరకున్న భాగాన్ని ధ్యానించబోతున్నాం. 4వ వచనం. 3. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. మహాపరిశుద్ధుడా దేవా స్తోత్రం. మీ నామమును బట్టి వందనాలు. చదవబడి ఉన్న ఈ మాటలు మీవి, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపింపచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, యాకోబు యొక్క ప్రస్తావన అనేది ఈ అధ్యాయముతో ముగించిన ఉన్నది. యాకోబు తన వృద్ధాప్య దశయందు చివరి సమయంలో తన కుమారులందరినీ పిలిచి ఆశీర్వదించబోతున్నటువంటి సమయం ఈ అధ్యాయం. అయితే యాకోబు యొక్క 12 కుమారులను ఆశీర్వదించబడు సమయాన పెద్ద కుమారుడగు రూబేనును గూర్చి యాకోబు దీవెనలు లేక యాకోబు యొక్క భవిష్యత్తును గూర్చి ప్రవచనం ఎలాగునున్నది అని చెప్పవచ్చు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు అంటూ స్టార్ట్ చేసి 4వ వచనంలో, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీదకెక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి అని మాట్లాడుతున్నారు. యాకోబు ఒక ప్రవక్త వలె ప్రవచిస్తూ జరగబోవు సంగతిని తెలియపరుస్తున్నారు. ఆత్మీయులారా, ఇక్కడ సందర్భం ఏంటి? రూబేనును ఆశీర్వదించడానికి వచ్చారు తన తండ్రి అని యాకోబు. అయితే రూబేనుతో అంటున్నారు, నువ్వు నీళ్ల వలె చంచలుడవై అంటున్నాడు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నిజానికి ఈ యొక్క రూబేను యాకోబు యొక్క కుమారులలో పెద్దవాడు, జ్యేష్ఠుడు అని చెప్పాలి. లేఖనానుసారంగా చూస్తే జ్యేష్ఠుడు అనబడిన వానికి
రెండింతల దీవెనలు, రెండింతల ఆశీర్వాదములు ఉన్నవి అని లేఖనపు వెలుగులో మనము చూచున్న వారము. అయితే రూబేనుని తన తండ్రి అంటున్నారు, నీవు అతిశయింపకుందువు అంటున్నాడు. కారణం, నీవు తండ్రి పరుపునెక్కి దాన్ని పాడు చేశావు అంటున్నారు. పిల్లల, తండ్రి యొక్క పరుపెక్కి పాడు చేయడం అంటే ఏంటి మనందరికీ తెలుసు కదా. యాకోబు యొక్క 4 భార్యలలో 2 ఉపపత్నులుగా ఉన్నారు. ఆత్మీయులారా, అంటే లేయా రాహేలులకు వారు దాసీలుగా వారు పెట్టి పంపించబడ్డారు. అయితే ఇక్కడ సందర్భాన్ని మనం చూసినప్పుడు మరి రూబేను చేసిన పనికి ఆ ఫలం ఎలా ఉన్నది అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ రూబేను తన తండ్రి అయినటువంటి యాకోబు మంచమును ఎప్పుడైతే తాను పాడు చేశాడో 35వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండము 35:22 వచనంలో రూబేను మరి తన తండ్రి అయినటువంటి యాకోబు యొక్క భార్య జీవితమును పాడు చేయుటకు సిద్ధపడిన వాడై ఉన్నట్లుగా మనం ఈ భాగంలో చూస్తున్నాం. 35:22లో ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను అని చూస్తున్నాం. నిజానికి ఇటు దుర్భరమైన దౌర్భాగ్యమైన కార్యాన్ని దేవుడు ద్వేషిస్తారు. అయితే పిల్లరా, ఇక్కడ రూబేను తాను చెయ్యరాని పనిని చేస్తూ ఉన్నాడు. ఫలితంగా ఏమైంది, ఫలితంగా ఏమి తాను అనుభవించారు అని లేఖనం చదివితే, ఆత్మీయులరా, మరి ఈ యొక్క రూబేను తరువాత కాలంలో ఆ రూబేను యొక్క వంశీయులలో ఒక్క వ్యక్తి కూడా రాజైనట్లుగా కానీ, న్యాయాధిపతిగా కానీ, ప్రవక్తగా కానీ ఏ ఒక్కరు కూడా ఆ వంశావళిలో పైకి లేపబడలేదు. ఆత్మీయులారా, మరి ఎఫ్రాయిము గోత్రం అర్ధగోత్రమైన మోషే తర్వాత మొదటి నాయకుడు యెహోషువ. పిల్లరా, ఆ యెహోషువ ఎఫ్రాయిము గోత్రపువాడు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకునవలసినటువంటి పాఠం, తన తండ్రి చేసినటువంటి ఆ కీడును బట్టి, తన తండ్రి దేవునికి భిన్నంగా విరోధంగా నడుచుకునేటువంటి విధానాన్ని బట్టి ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మరి రూబేను చేసిన ఈ పనిని బట్టి ఆ వంశంలో ఆ గోత్రంలో ఎవ్వరూ నాయకులు కాలేకపోయారు. అంత మాత్రమే కాదు, జ్యేష్ఠుడిగా రూబేను పొందవలసిన దీవెనలు కూడా రూబేను వంశీయులకు రాలేదు. రూబేను యొక్క వంశీయులకు దేవుని దైవ ఆశీర్వాదం సమృద్ధికరంగా లేదనడానికి ఇదొక మనకు చిన్న ఉదాహరణయే. ఆత్మీయులారా, అంటే రూబేను చేసినటువంటి వ్యభిచార పాపం తన కుటుంబానికి, అనగా తన తండ్రి యొక్క మంచము పరుపును పాడు చేశారండి. ఆత్మీయులారా, రూబేను చేసిన దోషం రూబేను ఒక్కడు తాగలేదు. రూబేను చేసి ఉండినటువంటి అబద్ధపు పించిన సాక్ష్యం తన ఇంటి వారులను శోధించడం మొదలుపెట్టింది. అభివృద్ధిలోకి రాకుండా చేసింది. ఉన్నతమైన దేవుని కృపను, వాగ్దానాలను పొందకుండా చేసింది. ఆత్మీయులారా, దేవుడు ప్రతి మనుషునికి ఒక చక్కని అవకాశాన్ని ఇస్తారు.
జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఆ ప్రభువుపై ఆధారపడచ్చు. ఎవని మనసు నీ మీద ఆనుకుని వాని పూర్ణ శాంతము గలవనగా చేస్తున్నట్టుగా దేవుని యొక్క కృపకు అనుదినము మనం దగ్గరై అప్పగించుకున్నప్పుడు, దేవుని యొక్క కృపయందు మనము నిలిచి నమ్మిక ఉంచినప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు తప్పక సాయం చేస్తారు. రూబేను యొక్క విషయంలో తండ్రి యొద్ద పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయినటువంటి వ్యక్తిగా చూస్తాం. ఒక ప్రవక్త రాలేదు, న్యాయాధిపతి రాలేదు, దీర్ఘదర్శి రాలేదు. ప్రియులారా, దైవజనాంగమా, జీవము కలిగిన దేవుని పిల్లలను కూడా లోకమును వాటి ఆశ గతించిపోతుందనేది సత్యవంతుడైన ప్రభువు యొక్క పాదాల చెంత నిరంతరము కనిపెట్టుతుము కాక తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందు హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. అయ్యా, తన తండ్రి యొక్క మంచమును పాడు చేసిన రూబేను జీవితంలో తన కుటుంబీకుల మీదను ఎంత శాపమేలుబడి చేస్తుందో వాక్య వెలుగులో విన్నాం. అయ్యా, నీ పిల్లల మీద మేము పరిశుద్ధతను కలిగి జీవించడం మాకు నేర్పించండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.